Jesus is the King and He is the King of Kings. He is our Lord and He is the Lord of Lords. మన యేసుక్రీస్తు ఆయనే రాజు, ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువు, ఆయనే ప్రభువుల ప్రభు అయి ఉన్నాడు అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము దానిని బట్టి స్తుతించాలి. ఆ విధముగా మన దేవుణ్ణి స్తుతించాలి. మనం ఆరాధించి కీర్తించి ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన అత్యున్నతమైన నామాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో నామాలు ఈ యొక్క భూమిపైన ఉన్నాయేమో కానీ, ఎన్నో నామాలు గొప్ప గొప్పవిగా మనకు కనిపిస్తున్నాయేమో కానీ, అత్యున్నతమైన నామము యేసయ్య అనబడిన నామమే. అన్నిటికన్నా పైనున్న నామము యేసుక్రీస్తు. యేసయ్య అన్న నామమే అన్నిటికన్నా పైనున్న నామము. ఈ నామమును ప్రతి ఒక్క నామము పలకవలసిందే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతి మోకాలు ఈ నామము ఎదుట ఒకరోజు మోకరిల్లుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ రాజు, ఇంత గొప్ప రాజు, ఈయన శాంతి ప్రదాతగా ఉన్నాడు. హల్లెలూయా. హి ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మన దేవుడు ఆయన శాంతికి కర్తగా, సమాధాన అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకునే దేవుడుగా, శాంతిని ఆయన ఈ యొక్క లోకానికి, ఆయనను నమ్మిన వారందరికీ, ఆయనను విశ్వసించిన వారందరికీ అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను నమ్మిన వారందరికీ యేసుక్రీస్తు శాంతిని అనుగ్రహించాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, నేను మీకు శాంతినిస్తూ ఉన్నాను. హల్లెలూయా. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు, కానీ నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. నా సమాధానమునే నేను మీకు ఇస్తూ ఉన్నాను. నా సమాధానము మీరు గనుక పొందుకోగలిగితే మీరెప్పుడు కూడా సఫర్ అవ్వరు. హల్లెలూయా.